మరొక దేశభక్తుడిని. వీళ్ళందరూ దేశభక్తులు. ఎన్ఎఫ్సి అంటే అర్థం ఏంటి? మామూలు ఆఫీసులో పనిచేసినట్టుగా, సెక్రటరీతో పనిచేసినట్టు కాదు. ఎన్ఎఫ్సిలో పనిచేయటం అంటే అలాంటి అణుశాస్త్రవేత్తని, ఒక భారతదేశాన్ని రక్షించినటువంటి ఒక సైనికుడి యొక్క జన్మదినోత్సవ రోజున అణుశాస్త్రం సత్కరించడం అద్భుతంగా ఉందని నేను తెలియజేస్తూ, ఇలాగే శ్రీ లక్ష్మీ గణపతి సాంస్కృతిక సేవా సంస్థ ఆమె సేవామూర్తి, సేవను బాగా ఆదరిస్తుంది. ఆమె పాట కంటే సేవ ఎక్కువ. వేముల పద్మావతి గారికి పాట పాడుతుంటుంది, కానీ పాట కంటే సేవ మీద దృష్టి ఎక్కువ. ఎవరు వస్తున్నారండి బాబు? వెంకట్రావు గారు రండి. అనుకున్న అతిథుల్లో నలుగురిలో వెంకట్రావు గారు వచ్చారు. సంతోషం. వారు ఎంటర్ అవుతున్నారు. ఇంకా ముగ్గురు కూడా నెమ్మదిగా వస్తూ ఉంటారు. ఇంకోసారి సన్మానం అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ సందర్భంగా విశ్వనాథ్ మదిపట్ల గారిని నేను అభినందిస్తూ ధన్యవాదాలు. ఇందాక కళాబ్రహ్మ చెప్పినట్లుగా వారి ఇబ్బందులు వారు చెప్పారు. ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు, తనకంటూ చూసుకునేటువంటి వ్యక్తులను కొన్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో, ఇక్కడ కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి ఇబ్బందిని తప్పించుకునేటట్లుగా ఆయన మాటలు మాట్లాడారంటే, కొన్ని వేల కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వేల కార్యక్రమాలు, అలాగే పశ్చిమ దేశాలకు వారధిగా ఆయన చేసినటువంటి సేవలు అనిర్వచనీయం, అమోఘం. వారికి చిరు ఆత్మీయ సత్కారం. మా వెంకట్రావు గారు, ఈయన కళాబంధు. ఈయనకి తెలుగు అంటే విపరీతమైన పిచ్చి. రామరాజు గారికి, వంశీ రామరాజు గారికి షాల్తో ఆత్మీయ సత్కారం. శర్మ గారు, అలాగే అన్నయ్య శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. వంశీ రామరాజు గారు సాంస్కృతిక చందమామ. సాయంకాలం కాగానే చంద్రుడు వచ్చి మనకి వెన్నెలు ఎట్లా ఇస్తారో, ప్రతి సాంస్కృతిక కార్యక్రమానికి తాను వెన్నుదండుగా ఉండి వెన్నెల కురిపించే సాంస్కృతిక చందమామ. చందమామ ఎందుకంటే నన్ను ఆప్యాయంగా అల్లుడు అని పిలుస్తాడు, కాబట్టి వారికి సత్కరించుకోవడం మీ అందరి సమక్షంలో చాలా ఆనందదాయకం. శ్రీ వడ్లకొండ వెంకట్రావు గారికి శర్మ గారి చేతుల మీదుగా, అంటే వడ్లకొండ వెంకట్రావు గారు సేవారత్న. నాకు ఒక పేరు ఇచ్చారు ఆయన, ఒక బిరుదు ఇచ్చారు ఆయన, యాంకరింగ్ హీరో. ఎవరిస్తారండి? నా పేరులో AH రెండు ఉంటాయి, అందుకనే యాంకరింగ్ హీరో అన్నారు నన్ను. మరి అది నిజమో కాదో మీ అందరికీ తెలియాలి. వెంకట్రావు గారు మాట్లాడారు. ప్రేక్షక మహాశయులకి, గాయని గాయకులకి, అట్లాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న అశేష కళాభిమానులకి, దేశాభిమానులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకునే ఈ సందర్భంగా శ్రీ 77 లక్ష్మీ గణపతి సంస్థ ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించడం, ఒక యోధుడిని అట్లాగే ఒక శాస్త్రజ్ఞుడిని ఇద్దరిని ఎంచుకొని సన్మానించడం అనేది చాలా చాలా అది అరుదైన విషయము. చాలా మంచి ఆలోచించి పద్మావతి మేడం గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ డిసిషన్ తీసుకున్నారు. సో అణుశాస్త్రవేత్త మద్దిపట్ల విశ్వనాథ్ గారు
ఒక సాంస్కృతిక జిజ్ఞాస ఉన్న మన భాష మీద ఒక అభిరుచి ఉన్న విజ్ఞాన శాస్త్రవేత్త వారు దేశానికి సేవ అందించాడు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే శాస్త్రజ్ఞులు, సైనికులు చాలా ఇంపార్టెంట్ రోల్ వహిస్తారు మన దేశ రక్షణలో. సో ఇద్దరిని ఎంచుకొని మేడం గారు చాలా గొప్ప పని చేశారు. నాకు అది చాలా ఆనందం వేసింది. వారు నిజంగా సైనికులు ఎంత కష్టపడి దేశాన్ని రక్షిస్తారు, ప్రాణాలకు ఒడ్డి మండు టెండలో కానీ ఎడారులో, తర్వాత తీవ్రమైన -10 -15 డిగ్రీ చలిలో వారు దేశానికి సేవలు అందిస్తారు. మనలాగా ఏసీ హాల్లో కూర్చొని ఫైల్ చూసుకోవడం, ఆఫీస్ పని చేయడం కాదు. వారు కూడా ఈ సందర్భంగా వారికి గణతంత్ర దినోత్సవ సందర్భంగా వారు సత్కారం స్వీకరించడం, ఆ సత్కారాన్ని పద్మావతి మేడం గారు నిర్వహించడం చాలా అభినందనీయం. ఇందులో పాల్గొన్న గాయకులందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. ధన్యవాదాలు సార్. మరి తనకు జరిగిన సన్మానానికి ప్రతిస్పందన అందించవలసిందిగా అన్నయ్య విశ్వనాథ్ గారిని కోరుకుంటూ. సభా సరస్వతికి నమస్కృతి. వేదిక మీద ఇప్పుడే వెళ్ళిన ముఖ్య అతిథి అయిన శిరోమణి వంశీ రామరాజు గారు, మా అత్యంత ఆత్మీయ మిత్రులైనటువంటి వడ్లకొండ వెంకట్రావు గారు, అలాగే మన ముఖ్యంగా సుబేదార్ కదా, సుబేదార్ టిఎల్ఎన్ శర్మ గారు, 1971 వార్ వెటరన్. వారు యాక్చువల్గా మొదట ఫోన్ చేసి నాకు ఈ సత్కార కార్యక్రమాన్ని అడిగితే నేను దయచేసి సన్మానం చేయడానికి ముందుంటాను కానీ సత్కారం చేయించుకోవడానికి మటుకు వెనకే నేనని చెప్పా. ఆయన కుదరదని చెప్పారు ఆయన. ఎందుకంటే ఇద్దరిని ఎన్నుకున్నాం మేము, ఒక శాస్త్రవేత్త, ఒక డిఫెన్స్ పర్సనల్, అంటే దేశ సేవ చేసిన మన వెటరన్ కర్నల్ అనుకుంటా. ఆయన కర్నల్ శ్రీ నగేష్ గారు, ఆయన వాళ్ళు రాలేకపోయారు. యాక్చువల్గా ఆయన రాని వెలితి కనపడుతుంది ఈరోజు కార్యక్రమానికి. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం. ఒకసారి గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతున్న ఈరోజు మన ముందుగా శర్మ గారి జన్మదినోత్సవం కూడా అదే రోజు అవ్వడం ఎంతో యాదృచ్ఛికమైన, చాలా ముదావహం, చాలా అద్భుతంగా ఉంది. ఆ రోజు నాకు సత్కారం చేయడం అంటే నేను కూడా ఒక రకంగా, మీకెవరికీ తెలియని విషయం ఏంటంటే, నేను డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబ్లో నేను మొట్టమొదటిసారిగా పనిచేశాను. దేశానికి ఫస్ట్ ఈ వార్కి సంబంధించిన మెటీరియల్ డెవలప్మెంట్ అంతా జరిగేది డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబ్లో. ఆ తర్వాత అటామిక్ ఎనర్జీలో జాయిన్ అయ్యి సైంటిస్ట్గా 40 ఏళ్ళు సేవలు అందించాను దేశానికి. యాక్చువల్గా ఈ రెండు కూడా, అటామిక్ ఎనర్జీ కానీ డిఫెన్స్ కానీ, మేము ఏదైతే రీసెర్చ్లో చేసి డెవలప్ చేసి ఉంచామో అవన్నీ మన యోధుల దగ్గర అంబుల పొదిలోకి అణ్వస్త్రాలు కానీ ఇవి కానీ సప్లై అవుతాయి అన్నమాట, ఈ రీసెర్చ్ చేసినవన్నీ. సో ఆ రకంగా ఇద్దరిని ఎంపుకోవడం ఇంటర్లింకు, అది ఆయన చాలా చక్కగా చూసి కోరి ముందు రీసెర్చ్ చేశాకనే అవి వెళ్తాయి. మేము సర్వీసెస్కి మేము డెవలప్ చేసినవి వాళ్ళకి ఇస్తాం, అవి యుద్ధంలో వాడతారనమాట. సో ఆ రకంగా ముఖ్యంగా చెప్పాల్సింది, మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, కార్తికేయ గారు వినాలి, మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, బ్రహ్మోస్ కూడా డెవలప్ చేసింది డిఫెన్స్ వాళ్ళే చేశాము రీసెర్చ్లో. ఆ బ్రహ్మోస్ వల్లే మొన్న వార్ సింధూర్లో అద్భుతంగా కనబరిచి విజయ పథానికి, విజయ తీరాలకి చేర్చాము. ఈ డిఫెన్స్ యొక్క రీసెర్చ్ వల్ల కానీ, అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ వల్ల కానీ జరిగిందని నేను నొక్కి వక్కాణిస్తున్నాను. అందులో పార్టిసిపేషన్ సైంటిస్ట్కే ఇప్పుడు DRDOలో నిన్న పద్మశ్రీ కూడా ఇచ్చారు భారత ప్రధానమంత్రి గారు. వారికి ఈసారి 7 సైంటిస్టులకి, ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో ఈ మధ్య కాలంలో 7 సైంటిస్టులకి పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా చాలా ఆనందదాయకం, ఎందుకంటే వాళ్ళందరూ దేశానికి ఎంతో సేవ చేశారు. అలాగే ఆర్మడ్ ఫోర్సెస్లో మీకు అందరికీ తెలుసు, ఎస్ట్రోనాట్ ఆయనకి కూడా ఇచ్చారు. ఎస్ట్రోనాట్ ఆయనకి కూడా, అదే ఆయన పేరేంటి, మన శుక్లా గారికి కూడా